అందరికీ నమస్కారం. నెల్లూరు కిచెన్కి స్వాగతం. నా పేరు దీక్షిత్. కింద లింక్ని క్లిక్ చేసుకోండి. మన నెల్లూరు కిచెన్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేకపోతే లావ్ అయిపోతారు. ఈరోజు నా చిన్న బుడ్డీలతో నేను ఆకుకూర పప్పు చేస్తాను. ఆ ఆకుకూర పప్పు ఆకుకూర ఏదో నాకు తెలియదు. అయితే కూడా ఇదే ఈ ఆకుకూర ఏదో నాకు తెలీదు. ఓకేనా, చేసేద్దామా. లెట్స్ గో. ఇప్పుడు మనం ఆకుకూరని చిన్న పీసుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ కత్తిపీట తీసుకుందాము, కట్ చేసుకుందాం. అయ్యయ్యో కింద పడిపోయింది. మనం చిన్న పీసుగా కట్ చేసుకుందాం. చిన్న పీస్గా మళ్ళీ ఇదవుతుంది, బాగా థిక్గా వచ్చేస్తుంది కూర. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు అన్నీ తీసుకువెళ్ళి గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ఏదో ఒక గిన్నెని పెట్టుకుని ఆ ఆకుకూరను మనం ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాము. తర్వాత ఆకుకూర అంతా వేసేస్తాము. ఇప్పుడు అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బాలో ఇప్పుడు ఉప్పు, కారం, అన్నీ పట్టా, లవంగం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. అందుకని ఒక స్పూన్లో వేసుకున్నాము. ఒక స్పూన్, ఇంత స్పూన్ చాలు. ఇంత స్పూన్ ఎత్తుకున్న తర్వాత దాంట్లో వేసుకున్నాము చాలు. తర్వాత టేస్ట్ భలే స్పైసీగా అయిపోతుంది. తర్వాత మనం క్లోజ్ చేసి పెట్టేస్తాం. స్పూన్ తీసుకున్నాము, బాగా మిక్స్ చేసుకున్నాం. కాసేపు అలాగే ఉంది. ఇప్పుడు మనం కొంచెం బియ్యం తీసుకున్నాము, ఇంకో గిన్నెలో తీసుకున్నాము. ఇంత తీసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకున్నాము చాలు. బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు గ్యాస్ పైనే ఉంది, దానికి క్లోజ్ చేసి పెట్టేద్దాము. ఇక ఏదో అసలు కలరే తెలియట్లేదు, అందుకని కొంచెం మసాలా వేసుకున్నాము. ఇంకా కొంచెం వేసుకుందాం, అంతే చాలు. ఇదో మసాలా, ఇదే ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. అన్నమే ఏం కావలేదు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం అన్నిటినీ దింపి పెట్టేస్తాం. అన్నం ఇంకా ఉడకలేదు, అందుకని పెట్టేసుకున్నాం. ప్లేట్ తీసుకుందాము. ఒక దాంట్లో వేసుకున్నాం. వేసుకొని తర్వాత అలాగే పెట్టేస్తాము. ఇంకా రెడీ అవ్వలేదు కదా. ఇప్పుడు అన్నాన్ని చూద్దాము. ఇది కూడా ఉడికిపోయింది. ఇది కూడా దీంట్లో పెట్టేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని మనం వడిగట్టుకోవాలి.
వడి కట్టుకుంటున్నాము. అంతే, అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం క్యారీ కబాబ్ ఇప్పుడు ప్లేట్లో మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము క్యారీ బాక్స్లో కట్టుకుందాం. ఇదో క్యారీ బాక్స్. అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు అన్నం వేసుకున్నాము. ఈ స్పూన్ వద్దు. ఫుల్ అయిపోయింది, అందుకని కింద పడిపోయింది. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మన ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందు ఇంకో వీడియోలో వస్తాను. బాయ్.